సో అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మనం మాన్యువల్గా ఉన్న 1000 LP చారో ప్లాంట్ ఫుల్ ఆటోమేటిక్గా మనం చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచో ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి గుంటూరు నుంచి సత్యనపల్లి కొండూరు. సో ఈ విలేజ్ వచ్చేసి గుంటూరు నుంచి సత్యనపల్లి దగ్గర ఉన్న కొండూరు అనే విలేజ్. సో విలేజ్ ఏంటంటే మన 1000 LP చారో ప్లాంట్ ఫుల్ ఆటోమేటిక్ చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచి అన్ని ఈ ఆటోమేషన్ కోసం చూస్తున్నారు. లక్కీగా మన వీడియో దొరకడం వల్ల మనకు కాల్ చేయడం జరిగింది. సో ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఎంత దూరమైనా సరే మనం రావడం జరిగింది. ఇప్పుడు మనం ఫుల్ ఆటోమేటిక్ ఆర్డర్ ప్లాంట్ అయితే చేయడం జరిగింది. అన్నీ సాటిస్ఫై అయ్యారు. ఒకసారి అన్నీ అన్నీ ఎలా చాలా ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యి ఉంటుంది. ఓకే కాల్ చేయగానే వెంటనే అటెండ్ చేశారు, ఆన్సర్ ఇచ్చారు, చాలాసేపు మాట్లాడారు. నాకు కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్. నేను ఎంత దూరంలో ఉన్నాను కదా, పొద్దున్న ప్రాబ్లం అయితే మరి ఎలా మామూలుగా మాన్యువల్ ఎంత దూరం అయినా మనిషిని గవర్నమెంట్ ఒకసారి చూద్దాం అని చెప్పి ఉద్దేశంతో నేను అమౌంట్ ముందుగానే పే చేశాను. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి తీసుకొచ్చారు, మొత్తం సెటప్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సో అలాగే ఎవరికైనా సరే మాన్యువల్గా ప్రతిసారి ఆపరేట్ చేయడం అంత చిరాకు మీ అందరికీ తెలిసిందే. సో ఆటోమేషన్కి మాన్యువల్కి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఎవరికైనా ఆటోమేషన్ కావాలంటే ఖచ్చితంగా మనం కాల్ చేసి త్రూఅవుట్ ఏపీ తెలంగాణ ఎక్కడున్నా సరే మన మొన్నటి వరకు త్రూఅవుట్ వెళ్ళేవాళ్ళం కాదు, ఇప్పుడు త్రూఅవుట్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా రావడం జరుగుతుంది. సో సర్వీస్ని యూజ్ చేసుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. హలో గైస్, ఇప్పుడు ఏది చూస్తున్నారు, ఎలా ఉన్న వాటర్ ప్లాంట్, ఎలా ఉన్న కండిషన్ ఆరో ప్లాంట్ని మనం మొత్తం చేంజ్ చేయడం జరిగింది ఫుల్ ఆటోమేటిక్గా. ఇందులో ఉన్న ట్యాంక్స్ ఏంటంటే చిరాగ్గా లోపలికి దాన్ని బ్యాక్వర్డ్ చేయడం కూడా ప్రతిసారి ఇబ్బంది పెడుతూ ఉండేది. వాటర్ ఎక్కబడితే అక్కడ లీక్ అవ్వడం, చూడడానికి చాలా గలీజ్గా వర్క్ చేయాలి అని అనిపించేలాగా అయితే లేదు అక్కడ ఉన్న సెటప్ అయితే. ఇప్పుడు ఏం చేసామంటే అక్కడ ట్యాంకులు అన్నీ రిమూవ్ చేసి వేరే రూమ్లో షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చూస్తున్నారో ఒక వెజల్ పాడైపోయింది, 2 వెజల్లో ఒకటి. మనం ప్రీవియస్గా పాత ఎప్పుడో వీళ్ళ వెజల్ ఉంటే ఆ వెజల్లోకి ఇప్పుడు కార్బన్ అయితే మనం చేంజ్ చేయండి జరుగుతుంది. ఇప్పుడు ఏదో చూసారా ఆ వెజల్లోకి. ఇంతకు ముందు ఎవరు చేశారు ఏరోప్లాంట్ మాత్రం ఎక్కడ ఒక్క యూనియన్ వాడలేదు. చెత్త. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఏంటంటే సత్తెనపల్లి ఏరియా అన్నమాట. ఇక్కడ ప్రతి దగ్గర గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమే. ఈ పల్నాడు అనే డిస్టిక్లో ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం. ప్రతిసారి బోర్లు ఎన్నో పదుల సంఖ్యలో బోర్లు వేయడం వీళ్ళు. ఇప్పుడు ఏదో చూస్తున్నారు ఆరో ప్లాంట్ ట్యాంక్ అక్కడ ఉంది. ఇప్పుడు ఇందాక ప్రీవియస్గా మీరు చూసారు రోడ్డు మీద ఇంకొక బోర్ దాంట్లో మన వాళ్ళు పంప్ అయితే దంచడం జరిగింది. సో ఇది కథ. అక్కడ పల్నాడులో అయితే చాలా వాటర్ ప్రాబ్లం అయితే ఉంది. ఎందులో పెట్టాలని ఇప్పుడు అందులోనే వేయాలి. సో వాటర్ ప్లాంట్ ఏంటంటే ప్రతి కస్టమైజేషన్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకునేలాగా. ఏదైతే చూస్తున్నారో మనం ఫుల్ ఆటోమేటిక్ ప్యానల్ బోర్డ్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. దానికి ఏమొచ్చి పెద్ద ప్యానల్ బోర్డు ప్రీవియస్గా ఉండేది ప్లేసు. సో ఇప్పుడు చిన్నది కావాలి కాబట్టి మన పీవీసీ డోర్లు ఏదైతే చూస్తున్నారో ఈ మధ్య అన్ని కూడా పీవీసీ డోర్లు వస్తాయి. సో ఆ డోర్ని మనం అలా కట్టేసి ఆ ఫ్రేమ్లో చేసి కెమెరాలో వీడియో తీయడంలో ఉంటుంది చాలా. సో ఇప్పుడు ఏదో చూస్తున్నారు ఇది ఫుల్ ఆటోమేషన్. ఇక్కడ టచ్ చేసలేదు, ఫుల్ అయితే ఆటోమేటిక్ అయిపోద్ది. ఇంకా నువ్వేం చేసలేదు, ఇంకా అదే చూసుకుంటుంది. నువ్వు ట్యాప్ ఇప్పిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే. నీళ్ళు పట్టుకుంటాను.